పోషన్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు 13, 14, 15 తారీఖులు యందు శంకర భారతీపురం జెడ్పీహెచ్ హై స్కూల్ నందు ఈ శిక్షణ కార్యక్రమం శ్రీమతి మేరీ జోష్నా గోల్డ్ మరియు షేక్ గౌసియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నర్సరావుపేట నందు పనిచేయుచున్న 40 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శంకర భారతీపురం జెడ్పీహెచ్ హై స్కూల్ నందు 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ముఖ్య ఉద్దేశం అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించడం, విధులలో నైపుణ్యం పెంపొందించడం మరియు 3 సంవత్సరం పిల్లలలోపు పిల్లలకు నవచైతన్య, 3 నుంచి 6 సంవత్సరం లోపు పిల్లలకు ఆదాశిల కార్యక్రమాల నిర్వహణను ఎలా చేయాలి, నూతన విద్యా విధానం ప్రకారం సాక్ష్యం 2.0 కేంద్రాల నిర్వహణ తీరు గురించి మరియు ఈ రోజు శిక్షణలో ముఖ్యంగా పిల్లల పెరుగుదల పర్యవేక్షణ మరియు 1000 రోజుల సంరక్షణ, పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం, తల్లిపాల నుండి లోపపోషణ గురి కాకుండా పిల్లలను సంరక్షించడంపై తెలియజేశారు. ఈ పోషన్ బి పడాయి బి కార్యక్రమం 10/3/2023 కేంద్ర మంత్రి వర్యులైన శ్రీమతి సుమతి శృతి రాణి చేతుల మీదుగా ప్రారంభించారు అని, దానిలో భాగంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ రోజు నర్సరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు శంకర భారతీపురం జెడ్పీహెచ్ స్కూల్ నందు పోషన్ బి పడాయి బి కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ శిక్షణ 13, 14, 15 3 రోజులు నిర్వహించబడుతుంది. ఈ నెలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలకి సామర్థ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ విధంగా డే 1, డే 2, డే 3 కార్యక్రమాలు. డే 1లో ఏంటంటే గ్రౌండ్ రూల్స్, తర్వాత ఈసీసీ యాక్టివిటీస్, నవచేతన ఆదాశిల గురించి తెలియజేయడం జరిగింది. డే 2లో ఈ రోజు మ్యాము గ్రోత్ మానిటరింగ్, తర్వాత తల్లిపాల ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే 3 రేపు కూడా కొన్ని సెషన్స్ ఉన్నాయి. ప్రతిరోజు 4 సెషన్స్ నిర్వహించబడుతుంది. నా పేరు జ్యోతి, మాది మొలకలూరు సెక్టారు. ఇవాళ ఈ కార్యక్రమము 13వ తారీఖు నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అది ఏ కార్యక్రమం అంటే పోషణ బి పడాయి బి కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సాక్ష్యం, అంగన్వాడీ ప్రేరణ, ఆధారశీల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. దీన్ని నవచేతన ప్రోగ్రామ్ కూడా అని అంటారు. ఈ ప్రోగ్రామ్ లో మనకు సంబంధించిన అన్ని విషయాలను అది అంగన్వాడీ కేంద్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయం క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో 0 నుంచి 3 సంవత్సరాలు వాళ్ళ పెరుగుదల పర్యవేక్షణ కానీ, వాళ్ళ పోషకాహారం కానీ, వాళ్ళ అభివృద్ధులు కానీ, అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాలు వాళ్ళ యొక్క
పోషకాహారం కానీ వాళ్ళ అభివృద్ధులు కానీ ఏ విధంగా మేము ఆ పిల్లల్ని డెవలప్ చేయాలనే విషయాలని చక్కగా నేర్చుకున్నాము. ఈ శిక్షణా కార్యక్రమం మాకు ఎంతగానో బాగా ఉపయోగపడింది. ఈ కార్యక్రమానికి జ్యోత్స్నా మేరీ గోల్డ్ సూపర్వైజర్ గారు ప్లస్ గౌస్యా సూపర్వైజర్ గారు మాకు ఈ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు హాజరైన సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు సాయి కుమారి. ప్రకాష్ నగర్ సెక్టార్ లో కార్యకర్తగా పనిచేస్తున్నాను. మాకు పోషణాభి పడాయిబి కార్యక్రమం 3 రోజులు అనగా 13, 14, 15 తేదీల్లో జరుగుతున్నవి. ఈ శిక్షణ ముఖ్యంగా సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాల నవచేతన ఆదర్శిల కార్యక్రమం నిర్వహణ, పెరుగుదల పర్యవేక్షణ విధానం, నూతన విద్యా విధానం గురించి తెలియజేయుచున్నారు. శిక్షణను శ్రీమతి జ్యోత్స్నా మేరీగోల్డ్ గౌస్యా గారు మాకు ఈ తరగతులు నిర్వహించుచున్నారు. మేము నేర్చుకున్న ప్రతి అంశాన్ని మా అంగన్వాడీ కేంద్రంలో అమలు చేస్తామని, పిల్లలకి సమర్థవంతంగా నిర్వహిస్తామని. पोषण अभियान भारत महदान, पोषण अभियान भारत महदान. నీటి పిల్లలే రేపటి పౌరులు, భారతదేశపు మానవ వనరులు. నీటి పిల్లలే భవిష్యత్తరముల, భారతదేశపు కీర్తి ప్రతిష్టలు. తల్లి కడుపులో నుండే పిల్లల పోషణకై మన భారతదేశపు స్థానంలో స్థాపించిన పథకం పోషణ అభియాన్ भारत महदान, पोषण अभियान.